నువ్విప్పుడు నన్ను ఏం అడగాలనుకుంటున్నావో అన్నీ అడిగాయి. కానీ అంతకంటే ముందు నువ్వు నాకు ఐ లవ్ యూ చెప్పాలి. నిజానికి నాకు లవ్ అంటే నమ్మకమే లేదు. నేను బాడీ అట్రాక్షన్నే నమ్ముతాను. నీలాంటి ఒక బుర్రలేని వాడితో నాకు ఈ ఇంట్రెస్ట్ రాదు. ప్లీజ్ నన్ను ఫాలో చేయడం ఆపు. అయితే ఈ పనికి మాలినోడే నీ బాయ్ ఫ్రెండా? చెవులు మూసుకో. నువ్వెవరినైనా లవ్ చేయాలంటే నాలాంటి మగాణ్ణి లవ్ చేయి. వీడిలాంటి పిరికివాణ్ణి లవ్ చేయకు. ఈ గన్ను పెట్టి ఆ బల్లుని నేను చంపేశాను. ఇవ్వు, నేను చూస్తాను. ఇది చాలా టేస్ట్గా వచ్చిందే. ఇది బల్లుకి చాలా నచ్చింది. త్వరగా రా బల్లు. పాపం ఈ అల్వా నీకోసం ఎదురు చూస్తుంది. బ్రేకింగ్ న్యూస్. సిటీ ఎఫ్ఎం కి ఇప్పుడు ఒక కొత్త న్యూస్ దొరికింది. ఒక మాఫియా డాన్ బలరాజ్ సింగ్ బల్లు దాదా ఒక గుర్తు తెలియని ఒక వ్యక్తి తనను చంపినట్టు తెలిసింది. ఇది జరిగింది సిటీ బల్ఫోరియా ఏరియాలో. చాలా రోజుల తర్వాత ఈ రోజు నాకు రొమాన్స్ చేయడానికి ఛాన్స్ వచ్చింది. కానీ నువ్వు అటు తిరిగి పడుకున్నావేంటి? నాకు చాలా ఎక్కువగా టెన్షన్గా ఉంది. రేపు నాకు బల్లుతో ఇంటర్వ్యూ ఉంది. తన దగ్గర ఎలాంటి ప్రశ్నలు అడగాలో నాకు తెలియట్లేదు. వాడు ఎంత పిచ్చోడు. వాడు నన్ను చాలా ఎక్కువ అబ్యూస్ చేసుకుంటున్నాడు. వాడు కొంతమంది జర్నలిస్టుని చంపేశాడంట. నువ్వెందుకు ఇలా భయపడుతున్నావు? నేను నీ పక్కనే ఉన్నాను కదా, నువ్వేం భయపడద్దు, సరేనా? నేను ఇప్పుడు వాష్రూమ్కి వెళ్ళాలి. నీ వల్ల ఇది కూడా చేయలేవా? ఇన్ని రోజుల తర్వాత నీకు రొమాన్స్ చేయడానికి ఛాన్స్ దొరికింది. మళ్ళీ రొమాన్స్ చేద్దామని నన్ను పిలవద్దు. నేను త్వరగా లేచి ఇంటర్వ్యూకి వెళ్ళాలి. అయితే నువ్వేనా నన్ను ఇంటర్వ్యూ చేయబోతోంది? సరే మేడం, నేనొక నెంబర్ 1 పనికిమాలినోడ్ని. నేను టీస్ చేస్తున్నానని తప్పుగా అనుకోకండి, ఓకేనా? సరే, ఒక అమ్మాయితో మీరు ఇలాగేలా మాట్లాడతారు చెప్పండి? ఇందువల్ల మీ ఇమేజ్ స్పాయిల్ అవుతుంది సార్. ఇంటర్వ్యూ నువ్వు చేస్తావా లేదంటే తను చేస్తుందా? తనే ఇంటర్వ్యూ తీస్తుంది సార్. నేను ఇక్కడ కెమెరామ్యాన్ని. అయితే నీ పని కెమెరా పట్టుకోవడమే. ఇదంతా మాట్లాడకూడదు. మళ్ళీ నువ్వు నోరెత్తావే అనుకో, నీ నాలుక బయటకు లాగి కట్ చేసి దాన్ని నీ చేతిలోనే పెడతాను. సరే అడగండి, ఏం ప్రశ్న అడగబోతున్నారు? ఫస్ట్ మిమ్మల్ని ఎలాంటి ప్రశ్నలు అడగకూడదో చెప్పండి. దాని తర్వాత నా ప్రశ్నల్ని స్టార్ట్ చేస్తాను. అరే ఏంటమ్మా నువ్విప్పుడు నన్ను ఎలాంటి ప్రశ్న అయినా అడుక్కో. కానీ అంతకంటే ముందు నువ్వు నాకు ఐ లవ్ యూ చెప్పాలి. నిజం చెప్పాలంటే నాకు లవ్ మీద నమ్మకం లేదు.
అలానే నేను లవ్ చేయనని అర్థం కాదు. నాకు బాడీ అట్రాక్షన్ అంటేనే చాలా ఇష్టం. ఇంకా నీ బాడీ నన్ను అట్రాక్ట్ చేస్తోంది. నీ చెయ్యి చాలా సాఫ్ట్గా అందంగా ఉంది. ఇది నేను ఫీల్ అవుతుంటే ఆ దేవుడే ప్రత్యక్షంగా దీన్ని నాకు ఇచ్చినట్టు అనిపిస్తోంది. నువ్వు నాకు బాగా నచ్చావు. సరే, ఇంటర్వ్యూ స్టార్ట్ చేయి. రే పనికి మనలోడా, కెమెరాని ఆన్ చేయి. ఇక చూడండి, వీళ్ళంతా మీరు మాట్లాడితే తర్వాత మీ ఇమేజ్ స్పాయిల్ అవుతుంది. మీ వైపు ఉన్న మంచితనాన్ని పబ్లిక్ చూపించాలనుకుంటున్నాను. ఇక్కడున్న డాన్నే ఒక మంచి మనిషిని చూపించాలనుకుంటున్నాను. ఇలా చూడు, నువ్వు చెప్పేదంతా వింటుంటే నువ్వు నాకు చాలా బాగా నచ్చావు. నిన్ను నా పెదాలతో ముద్దు పెట్టుకొని జుర్రుకోబోతున్నాను. నిన్ను నేను గట్టిగా కౌగిలించుకొని నేను గెలిచి నిన్ను గెలిపించబోతున్నాను. కానీ నువ్వు చెప్పేది నిజమే. మేము ఎలా ఉంటామో అలాగే నువ్వు చూపించాలి. నేనేమీ పొలిటీషియన్ని కాదు. మమ్మల్ని మేము ఇంప్రూవ్ చేసుకోవాలనుకుంటున్నాం. నువ్వేమనుకుంటున్నావు? ఇక్కడున్న రౌడీలు కూడా మనుషులేని అనుకుంటున్నావు. కానీ నేనేమనుకుంటున్నానంటే మేము మనుషులమే కాదు. ఎందుకంటే ఇక్కడున్న అందరూ మృగాలే. ప్రజలందరూ మిమ్మల్ని తప్పుగా ట్రీట్ చేశారనుకుంటా. ఇలా చూడు, మంచో చెడో మమ్మల్ని ఏమీ చేయదు. నువ్వు నాకు అంత తప్పుగా ఏమీ చేయలేదు. కానీ నువ్వు కూడా ఒక మృగమే, అర్థమైందా? కాబట్టి నేను నిన్ను గట్టిగా కౌగిలించుకుని ఓ మొరటోళ్ళ నేను కిస్ చేశానే అనుకో. ఆ తర్వాత నీ అంతటా నువ్వే నా వెంట పడుతూ వస్తావు. నువ్వేం మాట్లాడుతున్నావు? ఒక అమ్మాయి దగ్గర ఎలా మాట్లాడాలో నీకు తెలీదు? ఓ మై గాడ్, నువ్వు నన్ను అలా ముట్టుకోకు. నేను అలాంటి దాన్ని కాదు. ఇదంతా ఎందుకు చేస్తున్నావు? ఇలా చేసి నువ్వు నీలో ఉన్న మృగాన్ని దాచాలనుకుంటున్నావా? నేనొక సింహాన్ని. నాతో ఉన్నావంటే నేను నిన్నొక శివంగిలా మారుస్తాను. వెళ్దాం పక్కష్, ఈ ఇంటర్వ్యూ అయిపోయింది. ఎంత దూరం అని వెళ్తావు? ఎక్కడికి వెళ్ళినా ఈ సింహం నుంచి నువ్వు తప్పించుకోలేవు. ఆ రోజు నేను ఎలాగో మేనేజ్ చేసి అక్కడి నుంచి ఎస్కేప్ అయిపోయాను. అది చాలా డిఫరెంట్గా ఉండింది బల్లు. ఎందుకంటే అలాంటి ఒక మనిషిని నేను చూసిందే లేదు. ఎప్పుడు చూసినా ఆయన్ని తిడుతూనే ఉంటాను. కానీ నా గుండెల్లో ఏదో ఒక మూలలో ఏదో ఒకటి అనిపిస్తుంది. వాళ్ళలో ఏదో ఒకటి ఉందని. థ్యాంక్ యూ. మంచి కాలం. ఈ రోజుకి కావాల్సిన స్టోరీ ఈజీగా కవర్ చేశాం. లేదంటే ఇంకొక బల్లు దాదా లాంటి ఎవరిని మిచ్చేసుంటాం. అది సమస్య అయిపోయి ఉంటుంది. ఈ గవర్నమెంట్లో ఇలాంటి మనుషులపై ఎందుకు యాక్షన్ తీసుకోవట్లేదు అర్థం కావట్లేదు నాకు. బల్లు దాదా లాంటి మనుషుల్ని తీసుకెళ్లి జైల్లోనే పడేయాలి. అయితే నువ్వేనా బల్లు దాదాని జైలుకు పంపేది? ఇదంతా మంచిది కాదు తమ్ముడు. ఇలా చూడు, నన్ను జైలుకు పంపడానికి ముందే నేను నిన్ను చంపేస్తాను. నిన్ను చంపాక ఇక్కడ ఏం జరుగుతుందో తెలుసా? నాకు భయపడి ఇక్కడ ఎవ్వరూ నీకు ఫేస్బుక్లో రెస్ట్ ఇన్ పీస్ అని పెట్టరు. ఏంటి? ఇకపోతే మనిద్దరం కలిసి సంతోషంగా గడుపుదాం. ఇక చూడు, నీ గురించి నాకేమీ తెలుసుకోవాలనుకోవట్లేదు. నువ్వు నాకు విషయం చెప్పు. నువ్వెందుకు భయపడుతున్నావు? నేను ఇక్కడికి నిన్ను బలవంత పెట్టడానికి రాలేదు. నేను నిన్ను బలవంతంగా అనుభవించాలనుకున్నానే అనుకో, ఎప్పుడో అనుభవించుండేవాణ్ణి. నేను నీకొకటి చెప్పడానికి వచ్చాను. నీ ఈ యవ్వనాన్ని అనవసరంగా ఈ పనికి మాలిన వాడికిచ్చి వృధా చేసుకోకు. చూడు, ఈ ప్రపంచంలో ఎక్కడ నాకంటే బెటర్ అయిన మగాడు నీకెక్కడ దొరకడు. ఇక చూడు, నీలాంటి ఒక పిచ్చివాడి మీద ఖచ్చితంగా నాకు ఇంట్రెస్ట్ రాదు. ప్లీజ్ నన్ను ఫాలో చేయడం ఆపేయ్.
నేను నా బాయ్ ఫ్రెండ్ని చూస్ చేసేసాను. వీడు నీకన్నా చాలా మంచివాడు, బాగా చదువుకున్నవాడు, తర్వాత చాలా ప్రేమ గలవాడు. అయితే ఈ పనికి మాలిన వాడే నీ బాయ్ ఫ్రెండా? సరే అయితే నాకు చెప్పు, వీడితో నువ్వు ఎన్నిసార్లు జత కలిసావు? ఓ 2-3 సార్లు. మాట జాగ్రత్తగా రానివ్వండి సార్. మర్యాదగా మాట్లాడాలా? సరే అమ్మా, నువ్వు నా దగ్గరికి వచ్చేయి. అరే రా. హా, చేశాను. నువ్వు నాకు చెప్పినట్టే చేశాను. చెవులు మూసుకో. ఇలా చూడు, నువ్వు గనక చెవులు మూసుకోలేదనుకో, నేను హ్యాండిక్యాప్డ్గా మార్చేస్తాను. ఆ తర్వాత నీ ఫోన్లోనే నేను ఫోటో తీసి దాన్ని ఫేస్బుక్లో అప్లోడ్ చేస్తాను. కళ్ళు మూసుకో. మూసుకోరా. మూసుకోమని చెప్పాను. అలా రా దారికి. నువ్విప్పుడు నాకు ఏం చెప్పాలి అంటే, ఇక్కడ ఉన్న కళ్యాణి నీ సిస్టర్ అని కుండ బద్దలు కొట్టినట్టు చెప్పాలి. చెప్పు. చెప్పరా. ఇక చూడు, ఇలా అంతా తన్ని ఫోర్స్ చేయకూడదు. ఎందుకోసం వాడు నన్ను సిస్టర్ అని పిలాలి? వీడు చెప్తాడు. వీడిప్పుడు ఖచ్చితంగా చెప్తాడు. నువ్వు మధ్యలోకి రావద్దు. చెప్తావు కదరా? ఇప్పుడు నువ్వు చెప్పలేదే అనుకో, ఇక్కడుందే ఈ ఆడగుర్రం, దాన్ని నేను ఏమేం చేస్తానో నాకే తెలీదు. రేప్ చేస్తాను. నేనిప్పుడు 3 లెక్క పెడతాను. చెప్పేయ్. 1 2. కళ్యాణి నా సిస్టర్ సార్. చాలా త్వరగానే చెప్పేశావు. సరే, ఇప్పుడు ఇక్కడున్న నా బంగారంతో ఒంటరిగా మాట్లాడాలి. నువ్వు బయటికి వెళ్ళు. వెళ్ళరా. ఈ పెరికి పందగాడు నీకు బాయ్ ఫ్రెండా? నువ్వెవరినైనా లవ్ చేయాలనుకుంటే నాలాంటి మగాణ్ణి లవ్ చేయి. వీళ్ళలాంటి పిరికి పందని లవ్ చెయ్యకు. నీకు ముందే చెప్పాను కదా, నేనొక సింహాన్నని. ఏదో ఒకరోజు నీలో ఉన్న శివంగి శివాలెత్తుతుంది. ఆ రోజున నువ్వు నా దగ్గరికి రావాలి. నేను నీకు అప్పుడు చెప్తాను ఆడ మగ ఎలా రొమాన్స్ చేసుకోవాలో అని. సరేనా? నాలో ఉన్న ఆ జంతువు వాడిని చూడ్డానికి కోసం నా కళ్ళు ఎదురు చూస్తూ ఉన్నాయి. ఇప్పుడు అది బల్లు అనే ఒక జంతువుని చూడ్డానికే వచ్చింది. ఇన్ని రోజులు వాడిని ఇంటర్వ్యూ చేయడానికి కోసం వాడి ఇంటికి వెళ్ళాను. నాకు తెలుసు నువ్వు ఖచ్చితంగా నా కోసం వస్తావని. నేను ఇంటర్వ్యూ తీయడానికి ఇక్కడికి వచ్చాను. మీరు ఇక్కడ ఏం చేస్తున్నారు? నేను నీకు ఇంటర్వ్యూ ఇస్తున్నాను. ఇంటర్వ్యూ మొత్తాన్ని నేను నీకు నా రూమ్లోనే ఇస్తాను.
ఆ రోజు తర్వాత బాలు నా జీవితంలో ముఖ్యమైన మనిషిగా మారిపోయాడు. నాకేమనిపించిందంటే తిను లేకుండా నా జీవితం కంప్లీట్ అవ్వదని. ఇప్పుడు తాను ఎప్పుడంతా ఇంటికి వస్తాడో అప్పుడంతా నేను ఆయన కోసం వంట చేసి పెడతాను. ఆయన కోసం కొత్త కొత్త బట్టలు కొని పెడతాను. అదంతా వేసుకొని ఆయన క్యూట్గా నవ్వుతారు. కరెక్ట్గా ఫిట్ అయిందా? నువ్వే చూడు. హే నా బంగారం, నువ్వు నన్ను ఇప్పుడు ఓ హీరోలా మార్చేశావు. నేనేం మార్చాను? నువ్వు నా హీరోవి. ఇదంతా సరే కానీ నన్ను ముందు కిందకి దించండి. నా క్యారెట్ పుడ్డింగ్ని టేస్ట్ చేయండి. నేను కిందకి దింపుతాను. నీ చేతిలో ఉన్న ఈ క్యారెట్ హల్వాని నాకు తినిపించాలి. చాలా బాగుంది. ఈ క్యారెట్ హల్వా ఇంకా నువ్వు రెండు నా ఫేవరెట్సే. సరే ఓకే, నేనిప్పుడు దీని రుచి చూశాను. ఇప్పుడు నీ టర్న్. హే, ఎక్కడికి పరిగెడుతున్నావు? ఇలా రా. తప్పించుకోవాలని చూస్తావా? నేను నిన్ను తప్పించుకోనివ్వను. ఇప్పుడు చెప్పు, నిన్నిప్పుడు రుచి చూడమంటావా వద్దంటావా? నేను వద్దంటే మాత్రం మీరు ఆపుతారా ఏంటి? నేను బల్లుని చూసినప్పుడంతా నాకేదేదో అనిపిస్తుంది. ఆయన ఎలా అంతా నన్ను లవ్ చేస్తున్నారో అదంతా నాకు నచ్చింది. నేను ఇప్పుడు బల్లు మీద ప్రేమలో పడ్డాను. అదేమీ మామూలు లవ్ కాదు. ఆయన నా గుండెల్ని పీకి ఆయన గుండెలో కలిపేశారు. ఇక్కడి నుంచి బల్లు బయటికి వెళ్ళడం నేను చూశాను. కళ్యాణి, నువ్వు నాకు ఇలా చేస్తావు నేను కల్లో కూడా అనుకోలేదు. దీని గురించి నువ్వు ముందే ఆలోచించాలి. ఆ రోజు నీ నోటితో ఒక మాట అన్నావు కదా, ఈ కళ్యాణి నా సిస్టర్ అని. నీలాంటి ఒకడి గురించి నేను బాధపడను, అర్థమైందా? కొంచెం కూడా నీకు బాధ లేదా? కానీ ఒకరోజు నీకు బాగా అర్థమయ్యేలాగా చేస్తాను. నేనేమి పనికిరాని వాడిని కాదు. నేను చెప్పింది బాగా గుర్తుంచుకో. చివరి 3 రోజులుగా నాకు చాలా పనులున్నాయి. నాకు బల్లుని మీట్ చేయడానికి ఛాన్స్ లేదు. తర్వాత నేను తనకి కాల్ కూడా చేయలేదు. నాకు భయంగా ఉంది. ఆయన మాత్రం ఆఫీస్కి వస్తే అది చాలా పెద్ద సమస్య అవుతుంది. ఎందుకంటే ఆయన దగ్గర నేనేం చెప్పినా ఏమీ అర్థం చేసుకోరు. నేను పనిలో చాలా బిజీగా ఉన్నాను, కానీ నేను ఆయన కలవడానికి చాలా సంతోషంగా ఉన్నాను. ఈరోజు కూడా నేను ఒక ఇంటర్వ్యూకి వెళ్ళాలి. అక్కడి నుంచి బయలుదేరేటప్పుడే నా బ్యాగ్ నుంచి ఒక ఫోన్ సౌండ్ వచ్చింది. హలో. ఇక చూడండి, మీరు కోప్పడకండి. నేను పనిలో కొంచెం బిజీగా ఉన్నాను. నేను ఫ్రీ అయ్యి మీకు కాల్ చేస్తాను. రాత్రి పగలు మీ గురించి ఆలోచిస్తున్నాను. ఆలోచిస్తూ ఉంటే సరిపోదు. ఖచ్చితంగా నువ్వు నన్ను మీట్ అయి ఉండాలి. ఇలా చూడు, కొద్ది రోజుల క్రితం ఓ రాజకీయ నాయకుడిని నేను చాలా దారుణంగా కొట్టాను. అందుకని పోలీసులు నన్ను వల విసిరి వెతుకుతున్నారు. నువ్వేం చేస్తావో నాకు తెలీదు. వచ్చి నన్ను మీట్ అవ్వు. నేను చెప్పింది నీకు అర్థమైందా? నువ్వు ఒక పని చెయ్యి. మీ ఇంటి వెనకాల ఒక రోడ్డు ఉంది కదా, ఆ రోడ్డు దగ్గరికి రా. ఆ రోడ్లో ఒక కారు ఆగుంటుంది. నేను అందులోనే ఉన్నాను. ఓకే, నేను నిన్ను కలిసే తీరాలి.
నేను నిన్ను లవ్ చేస్తున్నాను. త్వరగా వచ్చేసేయ్. సరే ఓకే. బాలు అక్కడ కష్టపడుతున్నాడు, నేను ఇక్కడ కష్టపడుతూ ఉన్నాను. ఆయన నన్ను కాల్ చేసి రమ్మని చెప్పిన తర్వాత కూడా నేను దాన్ని స్కిప్ చేయలేకపోయాను. ఎక్కువగా హెల్త్ బాగాలేదని నా ఆఫీస్లో లీవ్ చెప్పాను. తర్వాత బాలు చెప్పిన చోటుకు కూడా నేను రీచ్ అయిపోయాను. మీతో ఉన్న ఒక్కొక్క నిమిషము డేంజరే. నిజం చెప్తున్నాను, ఈ లవ్ చాలా ప్రమాదకరం. ఇదే మా చివరి మీటప్. దాని తర్వాత ఆయన పోలీస్ దగ్గర ఇరుక్కున్నారు. దాని తర్వాత చాలా రోజులు మీట్ అవ్వలేకపోయాము. అందువల్ల నేను చాలా బాధపడ్డాను. అప్పుడే ఆయన సడన్ గా నా దగ్గర ఒకటి చెప్పారు. ఆయనకి కోర్టు నుంచి బెయిల్ వచ్చింది. ఈ పార్టీకి ఆయన ఇంటికి రావాల్సింది. మా వెడ్డింగ్ కోసం నేను ఎదురు చూస్తూ ఉన్నాను. ఆయనకి చాలా నచ్చిన ఫుడ్ అంతా వండి పెట్టాను. ఆ క్యారెట్ హల్వా కూడా చేసి పెట్టాను. కానీ ఇప్పుడు ఆయన మాతో లేరు. ఇప్పుడు అవన్నీ వేస్ట్ అయిపోయాయి. నువ్వు న్యూస్ వినే ఉంటావు అనుకుంటా. ఇక నీ ఆ బల్లు దాదా ప్రాణాలతో లేడు. ఆ వెధవ బల్లు దాదా నా మీద గన్ను పెట్టి నేను నా చెల్లి అని చెప్పేలాగా చేశాడు వాడు. కానీ ఇక్కడ గేమే మారిపోయింది. ఇప్పుడు ఆ గన్ను నా చేతుల్లో ఉంది. ఇప్పుడు నా కొడుకు ఇప్పుడు నా కళ్ళ ముందే ఉన్నాడు. వాడిని కాల్చిన తర్వాత వాడి ఆట అంతటితో ముగిసిపోయింది. నువ్వే బల్లుని చంపేశావా? నేనే చంపాను. ఆ బల్లు నేనే చంపాను. నన్ను వాడు అవమానించాడు కదా, మరి అందుకే వాడిని చంపేశాను. వాడు నా కళ్ళ ముందున్నప్పుడు. ఇంకొకసారి నన్ను నువ్వు పనికిరాని వాడని చెప్పకూడదు. అర్థమవుతుందా నీకు? ఐఎమ్ సారీ పంకజ్, నిన్ను అలా అని ఉండకూడదు. ఆ రౌడీని కాల్చింది మంచిదే. ఆల్రెడీ నేను చాలా బాధలో ఉన్నాను. అప్పుడు భయంగా ఉంది. నేను చెప్తున్నాను, నిన్ను మాత్రమే లవ్ చేస్తున్నాను. నిన్ను మాత్రమే. సరే ఓకే, నేను నిన్ను క్షమించేశాను. నీ ప్యాంట్లో ఏదో ఒకటి తగులుతుంది. ఇదే గన్ను పెట్టి ఆ బల్లూన్ నేను చంపేశాను. ఇవ్వు, నేను చూస్తాను.
నువ్వు బొల్లుని చంపిన నిన్ను ఊరికే వదిలేస్తానా ఏంటి?